యువత డ్రగ్స్ కు అలవాటు పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరా సింగ్ రాణాల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. యువతే శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ప్రధానమైనది స్వీకరిస్తూ ఈ రోజు మనం నషా ముక్త్ భారత్ అభియాన్ మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. స్థానిక ఎస్పీజీ హైస్కూల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావం సమాజంపై ఎంతో తీవ్రంగా ఉంటుందన్నారు. ఒకసారి డ్రగ్స్ కు బానిసగా మారితే వారు సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏంటంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని చూడాలి, డ్రగ్స్ రహిత నంద్యాల జిల్లాని చూడాలి. ఒక వ్యక్తి సిగరెట్ తాగినా, ఆల్కహాల్ తీసుకున్నా, లేదు గంజా తీసుకున్నా, డ్రగ్స్ కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ అండ్ అదర్ డ్రగ్స్ తీసుకున్నా కూడా ఆ వ్యక్తి తన పతనాన్ని తనే చూస్తాడు. అంటే ఆరోగ్యాన్ని కోల్పోతాడు, కుటుంబం బంధాలు చెడిపోతాయి, తను జీవితంలో ఎదుగుదలను కోల్పోతాడు, తను బాధపడుతూ తన కుటుంబాన్ని కూడా బాధపడతాడు, సమాజానికి కూడా ఒక భారంగా మారుతాడు. సో అటువంటి పరిస్థితి రాకూడదు అని విద్యార్థి దశ నుంచే మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి అన్నది మా ఆలోచన. చెడు వ్యసనాలకి బారిన పడకూడదు, అలాగే చెడు స్నేహం కూడా ఉండకూడదు. కానీ మీ గ్రూప్ లోనే ఎవరన్నా ఇలాంటివి డ్రగ్స్ కి అలాంటి అలవాటు పడినా కూడా దాని నుంచి విముక్తి కలిగించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఎస్పీ ఆదిరా సింగ్ రాణా మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలను వినియోగించి రవాణాలో పాల్గొన్న 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. డ్రగ్స్ ను గుర్తిస్తే 1972కి సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈగల్ యూనిట్ ఫామ్ చేయడం జరిగింది పోలీస్ లో. అది ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ లో స్టేట్ లో ఆఫీసర్ ఉన్నారు. ప్రతి జిల్లాలో దానికి ఈగల్ యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళు తిరుగుతున్నారు, మీకు తెలీదు ఎవరు వాళ్ళు తిరుగుతున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. ఎవరు గాంజా తాగుతున్నారు వాళ్ళ పేరు ఉంటాయి, ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ పేరు ఉంటాయి. సో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని ఇప్పుడు ఈ రోజు వరకు మన 39 kg గాంజా సీజ్ చేసాము. దాంట్లో 53 అఫెండర్స్ దొరికారు. సో వాళ్ళ మీద కఠిన యాజ్ పర్ లా మన చర్యలు తీసుకుంటాము. అండ్ ఈ కాకుండా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అదే కూడా స్కూల్ పిల్లలలో ఎవరు అడోలసెన్స్ లో ఉంటారు, టీనేజర్స్ లో ఉంటారు, వాళ్ళ కోసం అవేర్నెస్ కోసం ప్రతి స్కూల్లో ఇప్పుడు నంద్యాల జిల్లాలో 180 స్కూల్స్ లో ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అవేర్నెస్ జనరేషన్ చేస్తున్నారు. బనిగనపల్లి పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత దేశ సంపద, మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ సతీష్, పట్టణ సిఐ మంజునాథరెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందును వినియోగించుకోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.